నమస్కారం, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తలు. సినీ నటుడు సోనూ సూద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. I remember कि जब पहली दफ़ा मैं आया था, so I'd come for my very first film, Kallalagar, 25 years ago, and now today coming back with family, यहाँ पे दर्शन के लिए बड़ा अच्छा लग रहा है. I think I just want to pray for everyone that everyone should be happy, they should prosper और सबको खुशियाँ दे भगवान और हमें हमेशा ऐसी ताकत करता रहे कि गोविंदा के आशीर्वाद से हम लोग भी लोगों की मदद करते रहें. नेक्स्ट प्रोजेक्ट अभी वी आर स्टार्टिंग ए फिल्म कॉल्ड नंदी, जो मैं एक्ट भी कर रहा हूँ, डायरेक्ट भी कर रहा हूँ. सो सितंबर में शुरू होगा. गोविंदा के दर्शन के लिए जरूर आएंगे. आज सुप्रभातम दर्शन हुआ है और दिन की शुरुआत हुई है. बहुत अच्छा है एंड आई प्रे फॉर एवरीवन इन दिस वर्ल्ड. थैंक यू सो मच. थैंक यू सो मच. ఫ్రాన్స్లో ఫుట్బాల్ టోర్నీ విజయోత్సవం హింసాత్మకంగా మారింది. వేడుకలు శృతిమించి 2 మృతి చెందగా 192 మంది గాయాలైనట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 4 పరిస్థితి విషమంగా ఉందన్నారు. యూరోపియన్ సాకర్లో అతిపెద్ద టోర్నీ అయిన ఛాంపియన్స్ లీగ్లో ప్యారిస్ సెయింట్ జర్మన్ PSG ఫుట్బాల్ క్లబ్ జట్టు చారిత్రక విజయం సాధించింది. మ్యూనిక్లో జరిగిన ఫైనల్ పోటీలో ఇంటర్ మిలాన్ ఫుట్బాల్ టీంతో తలపడి 5-0 తేడాతో PSG టైటిల్ గెలుచుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జట్టు టోర్నీలో తొలిసారి విజేతగా నిలవడంతో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. శనివారం రాత్రి పలు చోట్ల వేడుకలు శాంతియుతంగా జరిగిన తర్వాత హింసాత్మకంగా మారాయి. పశ్చిమ నగరమైన డాక్స్లో ఓ వీధి పార్టీలో 17 ఏళ్ల బాలుని కత్తితో చంపారు. ప్యారిస్లో వేడుకలు జరుగుతుండగా స్కూటర్పై వెళ్తుండగా యువకుడు కార్ని ఢీకొట్టి మృతి చెందాడు. వేడుకలు హింసాత్మకంగా మారడంతో పెద్ద ఎత్తున భద్రతా దళాలు రంగంలోకి దిగి 294 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పలోని అరెస్టు వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతుంది. ఆమెకు పలు రాజకీయ పార్టీ నేతలు మద్దతుగా నిలిచాయి. దైవ దూషణ ఎవరు చేసినా ఖండించాల్సిందే అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సెక్యులరిజం ఒకరికి రక్షణ కవచంగా మరొకరికి పక్కలో బల్లెంలా ఉండకూడదని అన్నారు. శర్మిష్ఠాను విడిపించాలని నెదర్లాండ్స్ పార్లమెంట్ సభ్యుడు గ్రీట్ వైల్డర్స్ ఎక్స్ ద్వారా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. मुझे लगता है कि इस तरह से लॉ एंड ऑर्डर के नाम पर जो है किसी को भी इस तरह से हैरेस करना इज नॉट गुड, क्योंकि जब किसी ने माफी मांग ली है और वो पोस्ट डिलीट कर दिया है क्योंकि सिर्फ और सिर्फ जो कि अभद्र भाषा का प्रयोग किया गया था उसको लेकर, लेकिन किसी को जेल में डाल देना, उसको जेल में रखना, उसको सताना, उसका पूरा करियर, उसका पूरा कैरेक्टर खराब कर देना, ये जो है बहुत ही गलत है. किसी भी बेटी के साथ ऐसा नहीं होना चाहिए और मैं ये मांग करती हूँ बंगाल की गवर्नमेंट से कि इसको नॉर्थ कोरिया मत बनाइए और यहाँ पर सभी के संवैधानिक हक हैं. अगर किसी ने कोई अभद्र टिप्पणी की हुई है तो उसके लिए उन्होंने माफी मांगी है. वो इन जनरल उन्होंने कहा था. आजकल के बच्चे जो है इस तरह की भाषा चाहे वो अंग्रेजी में यूज करें चाहे हिंदी में यूज करें करते हैं, लेकिन मैं ममता जी से ये मैं विनती करती हूँ कि उसे जल्दी ही रिहा किया जाए. वो उसकी उम्र भी बहुत छोटी है एंड शी इज अ लॉयर. उसका सारा करियर सारी जिंदगी जो है बर्बाद करने की जो साजिश की जा रही है, दिस इज वी डोंट सपोर्ट. जेईई అడ్వాన్స్ 2025 ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళి నగర్లోని భాష్యం క్యాంపస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ సోమవారం విడుదలైన జేఈఈ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ఎస్ వెంకటసాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 33వ ర్యాంక్, ఎం శ్రీకర్ గణేష్ 104వ ర్యాంక్, ఎన్ ఆకాష్ 108వ ర్యాంక్ సహా పలు అత్యుత్తమ ఆల్ ఇండియా ర్యాంకులను సాధించినట్లు వెల్లడించారు. అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులకు భాష్యం విద్యా సంస్థల తరపున ఉన్నత చదువుల నిమిత్తం నగదు ప్రోత్సాహ చెక్కులను అందజేశారు. మనందరం ప్రతి రిజల్ట్కి ఇట్లా కూర్చొని సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదే క్రమంలో ఈరోజు జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది.
మరి ఎప్పట్లానే ఏ రిజల్ట్స్ వచ్చినా చాలా చక్కగా తెచ్చుకునే మన భాష్యం విద్యా సంస్థలో ఈరోజు కూడా మంచి ఫలితాలని స్టూడెంట్స్ ఆవిష్కరించారు. అందులో వెంకట సాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 33rd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఆ వెంకట సాయి చక్రి మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 33rd ర్యాంక్ తెచ్చుకున్నందుకు మరి విద్యాసంస్థల మేనేజ్మెంట్ తరపున, స్టాఫ్ తరపున, అందరి తరపున అబ్బాయికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది ఒక్కటే కాకుండా వెంకట సాయి చక్రికి ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఆల్ ఇండియా 33rd ర్యాంకుతో పాటు సపోర్టింగ్గా ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. శ్రీకర గణేష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 104th ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది. ఆకాష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 108th ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది. టి విక్రమ్ లెవి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 146th ర్యాంక్. జస్వంత్ బాలాజీ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 151st ర్యాంక్. సాయి మనోజ్ఞ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 152nd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ మొత్తం ఆరుగురు మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 152 లోపు 6 ర్యాంకులు ఉండటం మరి అది భాష విద్యా సంస్థకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నాయి. ఇక టోటల్ ఆల్ కేటగిరీస్ ఉంటాయి. అన్ని కేటగిరీస్ తీసుకుంటే వెంకట సాయి చక్రి ఆల్ ఇండియా 3rd ర్యాంక్, ఆకాష్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, యశ్వంత్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, షణ్ముఖ సాయి ఆల్ ఇండియా 15th ర్యాంక్, విక్రమ్ లెవి ఆల్ ఇండియా 21st ర్యాంక్, జస్వంత్ బాలాజీ ఆల్ ఇండియా 22nd ర్యాంక్, లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా 26th ర్యాంక్, సాయి చక్రి ఆల్ ఇండియా 33rd ర్యాంక్, పార్థసారథి ఆల్ ఇండియా 36th ర్యాంక్, సిహెచ్ దివ్యశ్రీ ఆల్ ఇండియా 42nd ర్యాంక్. నాకు జేఈ అడ్వాన్స్ రిజల్ట్లో ఓపెన్ కేటగిరీ 33rd ర్యాంక్ వచ్చింది మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3rd ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్కి రావడానికి వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ, మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ, రామకృష్ణ సార్ సపోర్ట్ కానీ చాలా ఉంది. దీనికోసం నేను డైలీ 14 hours వర్క్ చేసేవాడిని. ఎప్పటికప్పుడు ఎర్రర్స్ మీద వర్కింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. మాకు పెట్టిన షెడ్యూల్ కానీ, అక్కడ ఇచ్చిన వర్క్ షీట్స్, ఎగ్జామ్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి. నేను భాష్యానికి చాలా రుణపడి ఉంటాను. ర్యాంక్ రావడానికి చాలా సహాయం చేసింది భాష్యం నాకు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి మనోజ్ఞ గుత్తికొండ. నాకు రీసెంట్గా జరిగిన జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో నాకు ఆల్ ఇండియాలో 152nd ర్యాంక్ వచ్చింది. అలాగే ఇంతకుముందు జేఈ మెయిన్స్లో 100% ఆల్ ఇండియా 18th ర్యాంక్ వచ్చింది. ఈ అచీవ్మెంట్స్ వెనకాల నేను రోజుకి 14 hours కష్టపడ్డాను. ఎవ్రీ స్టెప్లో డిసిప్లిన్గా ఉండటానికి ట్రై చేశాను. అండ్ దాని వెనకాల మా మదర్ ఎఫర్ట్ కూడా ఎంతో ఉంది. ఎప్పుడు నన్ను డిసిప్లిన్డ్గా ఉండమని, ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయమని చాలా మోటివేట్ చేసేవాళ్ళు. అండ్ మా ఫాదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. అండ్ మా భాష్యం ఫ్యాకల్టీ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఎవ్రీ స్టెప్లో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. నేను చేసే ప్రతి మిస్టేక్ స్పాట్ చేసి నన్ను ఇంకా ఎలా బెటర్ అవ్వాలి అని చెప్పేసి రోజు చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ సపోర్ట్ లేనిదే అసలు నేను ఇవాళ ఇక్కడ ఉంటానని ఊహించుకోవటానికి కూడా నాకు లేదు. ఎందుకంటే నేను ఐఐటి ఫౌండేషన్ లేకపోయినా కానీ ఈ 2 yearsలో మా టీచర్స్ నాకు చెప్పిన లెసన్స్, నా మీద పెట్టిన ఎఫర్ట్ అండ్ దెన్ నాకు ఇచ్చిన మోటివేషన్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను. అలాగే భాష్యంలో మా చైర్మన్ రామకృష్ణ సార్ అండ్ హనుమంతరావు సార్ వాళ్ళ సపోర్ట్ కూడా ఎప్పుడు స్టూడెంట్స్కి ఉంటుంది. ఎప్పుడు నన్ను స్ట్రెస్డ్ అవుట్ చేయలేదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు అండ్ చక్కగా చదువుకోమని చెప్తూ ఉంటారు. ఎప్పుడు నాకు స్ట్రెస్ అని ఫీల్ అయిపోయి అలా ఉండేది కాదు. ఎప్పుడు నవ్వుతా చక్కగా హ్యాపీగా చదువుకున్నాను అండ్ దెన్ హ్యాపీగా రిజల్ట్తో వెళ్తున్నాను. ఇవాళ నేను నా డ్రీమ్ కాలేజ్లో చేరబోతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అందరితో చర్చించాక రేషన్ పంపిణీలో మార్పులు చేపట్టామని మంత్రి నారాయణ తెలిపారు.
వాహనాల్లో రేషన్ సరఫరా వల్ల ఎండల్లో పేదలు అవస్థలు పడుతున్నారని ఆయన దుకాణాల వద్ద 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. వాహనాల్లో రేషన్ సరఫరా వల్ల ఎండల్లో పేదలు అవస్థలు పడుతున్నారని దుకాణాల వద్ద 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. చౌక దుకాణాల్లో తక్కువ ధరలో అనేక వస్తువులు అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల పేదల హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ద్వారా సరఫరా చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన టయానికి యాక్చువల్ గా వీళ్ళు ఉండకపోవటం, అంతే కదా రోడ్ల మీద క్యూలో నిలబెట్టడం, ఎండున్నా వానున్నా అనేక ఇబ్బందులు పడుతున్నామని కంప్లైంట్ చేస్తే దాని మీద ముఖ్యమంత్రి గారు అనేక మందిని సంప్రదించి అనేక మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని లాస్ట్ కేబినెట్ లో ఒక డెసిషన్ ఏంటంటే రేషన్ షాపుల వద్దనే 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఇచ్చేటట్టుగా నిర్ణయించారు. త్వరలో తక్కువ ఖర్చుతో అనేకమైన వస్తువులు ఇవ్వాలని కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దాని మీద అధికారులు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు. గత ప్రభుత్వం దాదాపు 1800 కోట్లు వేయించేసి ఆ వెహికల్స్ పెట్టినా అనేక ఇబ్బందులు పడ్డామని ఎంతోమంది యాక్చువల్గా కంప్లైంట్ చేయటం, ఆ కంప్లైంట్ మీద డెసిషన్ తీసుకున్నాం. ఇందులో కూడా 65 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వికలాంగులకు కావచ్చు, వాళ్ళ ఇళ్ళకే తీసుకుపోయి వాళ్ళని యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే ఈ రేషన్ కార్డు ద్వారా వస్తువులు తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వెహికల్ తీసుకొచ్చి పెడుతున్నారు, ఆడ తీసుకోవాలా, ఆడ మళ్ళీ ఎండలో క్యూ, వర్షం ఉంటే క్యూ, ఎంతో సఫర్ అవుతున్నారు. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారికి ఈ రేషన్ కార్డు హోల్డర్లందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పసుపులేటి హరిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ గాంధీనగర్లో లేపాక్షి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. చేతివృత్తి కళాకారులకు విదేశాల్లో మంచి మార్కెట్ లభించేలా చేస్తామని హరిప్రసాద్ చెప్పారు. మనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. హరిప్రసాద్ను కూటమి నేతలు అభినందించారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్ లేపాక్షి అనే బ్రాండ్ నేమ్తో ఈ హస్తకళలన్నింటినీ కూడా, చెక్క బొమ్మలన్నింటినీ కూడా ప్రమోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలోనే మనం చూసింటాం, సెంట్రల్ మినిస్టర్స్కి ఇచ్చిన ప్రతి ఒక్క ప్రజెంటేషన్ కూడా మన హస్తకళలకు సంబంధించిన లేపాక్షి బొమ్మల్ని కూడా గిఫ్ట్ చేస్తూ ఆయన తన మనస్ఫూర్తిగా ఈ కళాకారుల్ని ప్రొటెక్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలి, ప్రాఫిటబుల్గా ఈ కళాకారుని ఉంచాలనే ఆలోచనలో ఈ యొక్క కార్పొరేషన్ తీసుకోవడం జరిగింది. సంస్థను ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యపాలు చేసేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. అన్ని వ్యవస్థల్లో దోపిడీ యథేచ్ఛగా జరుగుతుందని అన్నారు. తెనాలి ఐతానగర్లో పోలీసులకు హింసకు గురైన బాధితులను పరామర్శించేందుకు ఈ నెల 3వ తేదీన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలికి వెళ్తున్నారని వెల్లడించారు. ఆదివారం గుంటూరు వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగం నడుస్తుందని, ఎండియూలతో 72 నెలల ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించాలన్నారు. లేని పక్షంలో 20,000 మంది రోడ్డున పడతారని చెప్పారు. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారి కుమారుడే డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. C8 పోస్టింగుల దగ్గర నుంచి DSP పోస్టింగుల వరకు అన్ని కూడా సూట్ కేసుల్లో సర్దుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అవినీతి లేని సమాజాన్ని చూపిస్తాడట. ఏంటో నాకు అర్థం కాదు, శ్రీకారం చుడతాడంట. రెండో అంశం ఏంటంటే ఆయన డేక్కన్నంట. ఇంతకుముందు ఒక మాట అన్నాడు చూసారా, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. ఎక్కడున్నాయా బెల్ట్ షాపులు? అసలు ఉన్నాయా రాష్ట్రంలో? అన్ని చోట్ల బెల్ట్ షాపులే కదండి. ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి బెల్ట్ తీయలేనా ఇంతవరకు? బెల్ట్ షాపులు మాత్రం విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఏమి తెలియనట్టు కూడా ఒక మాట మాట్లాడతాడు, ఘీంకరిస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇవాళ కూడా అదే ఘీంకరింపు. బడులు తెరవంగానే అమ్మకు 100 డబ్బులు ఇస్తాడు, బడులు తెరంగానే ఇస్తా అంట. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బడి వాళ్ళే తెరుస్తున్నారేమో. ఇంతకుముందు తెరవలేదా? బడి తెరిచారు. ఎంత అన్యాయమయ్యా నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారు. 15,000 అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టారే మీరు, మీ మంత్రివర్గ సభ్యులు, ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు. 15,000 అని కబడ్డీ కోత పెట్టినట్టు కోత పెట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడి తెరిచినా కూడా 15,000 సంగతి దేవుడు ఎరుగు, ఒక్క పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అసలు నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం సంతోషంగా ఉంది చెప్పండి నాకు.
ఒక్క వర్గం సంతోషంగా ఉందని చెప్పండి. విద్యార్థుల, యువకుల, ఉద్యోగుల, వ్యవసాయదారుల, ఎవరు పారిశ్రామికవేత్తల, ఒక్క రంగమైనా సరే శభాష్ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉన్నారు అని. కనీసం అమరావతి రైతులు వాళ్ళని సంతోషంగా ఉన్నారా? వాళ్ళు సంతోషంగా లేరు. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఈ 12 మాసాలు చవి చూసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. మీరు చూశారు కదా, మా ప్రభుత్వాన్ని చూశారు 5 సంవత్సరాల పాటు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని 1 సంవత్సరం పాటు చూశారు. మాది నాటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడుది పీకే ప్రభుత్వం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలను పీకేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడిని జయించే సాధనం యోగా అని చెప్పారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ వరల్డ్ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ క్రమంలో తులసి రామచంద్ర ప్రభు కూటమి నేతలు పాల్గొన్నారు. 2025 అనేటువంటి ఆలోచనని చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి క్లాస్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతో నా కార్యాలయంలో యోగా క్లాసెస్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలు తులసి రామచంద్ర ప్రభు గారు, అలాగే యోగా గురువర్యులు శ్రీనివాస్ గారు, జుజ్జూరు శ్రీనివాసరావు గారు, అలాగే ఆళ్ళ రాజేశ్వరరావు గారు, వీళ్ళందరి సమక్షంలో రాబోయేటువంటి 21 రోజుల్లో ఒక కోర్సుని ప్రతి నెల కూడా ఒక 21 రోజులు ఒక బ్యాచ్ని ట్రైన్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. నిత్య కార్యక్రమంగా దీన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమైనటువంటి ఆలోచన అయితే సంపన్నమైనటువంటి, సంతోషమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేటువంటి ఆయన సంకల్పాన్ని బలపరుస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒక పక్కన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, అలాగే సంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కోసం ఉద్యోగాల దగ్గర నుండి వ్యాపార అభివృద్ధి కోసం ప్రతి ఇంటికి కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు సంతోషంగా ఉండడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం మారుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు గ్రహిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో యోగాకి దూరమైనటువంటి వాళ్ళు, లేకపోతే శరీర ఆరోగ్యానికి ఆలోచన లేనటువంటి వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా వాడవాడలు చేస్తూ రాబోయేటువంటి 6 నెలల్లో తప్పనిసరిగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నలుమూలలు కూడా యోగా కేంద్రాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంతో జిమ్ ప్లస్ యోగా కేంద్రాలని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి దాన్ని ఫస్ట్ స్టెప్గా ఇది తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా 5-6 నెలల్లోనే నగరంలో 4 వైపులో కూడా ఈ యోగా కేంద్రాలతో పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.